తక్కువ హీరో సార్ నమస్తే సార్. మేము ఉండకూడదు. వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చోవాలా? ఎన్నిసార్లు నోరు మూసుకొని కూర్చోవాలా? ఇప్పుడు వెళ్ళి అడ్డుకున్నారు గంగుల బ్రిజేందర్ రెడ్డిని. ఇప్పుడు వెళ్ళి డిపార్ట్మెంట్ అడ్డుకున్నారు. వాళ్ళని హీరో చేయడానిక మీరు? మేము పంపించామని చెప్పి మాట్లాడినాక ఇప్పుడు నేను నాని ఇంటికాడికి పోతున్నాను. ఎందుకండి? ఎందుకు డిబేట్కి రాకూడదు? వాళ్ళు సవాల్ వదులుతారు, మా మీద నిందలేస్తారు. మేము సవాల్ వదులుతున్నాం, నిరూపించమని చెప్పండి. నేను నోరు మూసుకుంటానని చెప్తున్నా కదా. నేను గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా, లా అండ్ ఆర్డర్ అహోబిలంలో రాబోతుంది, సీఈఓని కంట్రోల్ చేయండి, వైసీపీ నాయకులను కంట్రోల్ చేయండి. అంత ప్రశాంతంగా ఉంది ఆళ్ళగడ్డ, ఎవడొక్కడు ఇన్వాల్వ్ కాండి అని మొత్తుకుంటున్నా మొదటి నుంచి. ఎవడన్నా విన్నాడన్న మాట? నేను డిపార్ట్మెంట్కి మొదటి నుంచి చెప్తున్నా, ఎవడు విన్నాడు? ఆ సీఈఓ మాట విని ఈరోజు మీరు ఈ స్థాయికి మమ్మల్ని రోడ్డు మీద కొట్లాడగలో తీసుకొచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు భూమా వాళ్ళు గంగులోళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడు కొట్లాడుకోలే. ఎవడి వల్ల ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినా? మేము ఇప్పుడు ఫ్యాక్షన్లు మొదలవుతాయి, మీరు కంట్రోల్ చేయగలుగుతారా? మేము ప్రశాంతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అన్యాయాలు పక్కన పెట్టాలి, రోడ్లు వేయాలా, కాలువలు వేయాలా, మేము తిప్పలు పడి రాత్రి పగలనుక మేము తిరుగుతుంటే మా మీద మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయలేరు మీరు ఇన్ని రోజుల నుంచి. నేను చెప్తూనే వస్తున్నా, వాస్తవాలు ఉంటే మాట్లాడండి. మా వాళ్ళు అవినీతి చేశారు, నేను అవినీతి చేశానంటే నిరూపించండి అని చెప్తున్నా. లేదు మేము గాల్లో మాట్లాడతామంటే చూస్తే ఊరికే కూర్చుంటామా? మేము 5 సంవత్సరాలు ఇదే అహోబిలంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నందుకు పీడీ యాక్ట్ వేసుకొని లోపల పోయినారు. రౌడీ షీటర్లుగా ఈ రోజు కూడా ఆదివారం పూట పోయి రౌడీ షీటర్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్టేషన్లలో కూర్చుంటున్నారు. వాళ్ళు అడ్డదిడ్డంగా మా గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చోవాలా? ప్రతిపక్షంలో నోరు మూసుకొని కూర్చోలేదు, మేము ప్రతిపక్షంలోనే అడ్డుకోలేదు మమ్మల్ని. ఇదేంటిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చి మీరు గంగుల బ్రిజేందర్ రెడ్డి ఇంటికాడ పోలీసులు హడావిడి చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు హీరోలు చేయాలా? మీరు నేను భయపడినా అనుకుంటారు, నేను రానికుండా చేశాను అనుకుంటారు. నాకెందుకు మచ్చ? నేను పోతున్నా నాని ఇంటికాడికి, నన్ను అడ్డుకొని చూద్దాము. ఆ రోజే ఎప్పుడైతే గంగుల బ్రిజేందర్ ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాల అవినీతి గురించి మేము మాట్లాడుతున్నాడో, సీఎం వచ్చే ముందర వైసీపీ నాయకులు అడ్డదిడ్డగా మా గురించి మాట్లాడితే మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామా? మేము నిరూపించుకోమా? మాదేంటని మేము నిరూపించుకోకూడదా? అవునా? కానీ ఒక సీఈఓకి నువ్వు బినామీ, అందుకే అతని తిడితే నువ్వు మధ్యలోకి దూరినావు. సిగ్గులేదు మీకు? ఇంటి దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నావు. అహోబిలం నరసింహస్వామి డబ్బులు తినేంత కర్మ నీకు పట్టలేదా? మాకు పట్టిందా? 2004 నుంచి 2024 వరకు టెండర్లు వేసింది మీ వాళ్ళు, డబ్బు తినింది నువ్వు, నీ కుటుంబము, నీ ఇంట్లో ఆడవాళ్ళతో సహా డబ్బు తిన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? గతంలో ఎమ్మెల్యేగుండి ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు మా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏం అవినీతి చేస్తాం చూపించమంటే అదుగో పైన దిక్కులు చూపిస్తున్నావు నువ్వు. ఈరోజు ఇది ఇక్కడితో అయిపోలేదు. నువ్వు దీని గురించి నేను అవినీతి చేశానని చెప్పి నువ్వు నిరూపించేంత వరకు నీ ఎంట పడతాము. అన్నిటికీ సిద్ధం అంటున్నారు కదా, సిద్ధంగా ఉండు. ఏదో ఒక రోజు నీ మీద తప్పకుండా మేము వచ్చి పడతాము. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అహోబిలం నరసింహస్వామి డబ్బు తిన్నామనే ఆరోపణ నా మీద చేసినావు. ఒక మహిళ పైన
దేవుడు సొమ్ము తిన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేస్తున్నందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆలగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు. లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరూ బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా, ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు నిరూపిద్దాము. ఎవరు తప్పైతే వాళ్ళు క్షమాపణ చెప్తారు. దానికి సిద్ధంగా ఇప్పుడు నువ్వు ఎక్కడో ఎందుకు ఎస్పీ ఆఫీస్ కాడికి రా, 4 గంటలకి నేను వచ్చి కూర్చుంటా. దానికి దమ్ముంటా నువ్వు రా. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్గా, దీనికి నువ్వు సిద్ధంగా. ఉదయము ఆలగడ్డలో ఏదైతే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఏదైతే నా మీద అవినీతి ఆరోపణలు చేశాడో దాన్ని నిరూపించడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యి సాయంత్రం అహోబిలంకి రమ్మని ఒక పిలుపునివ్వడం జరిగింది. మామూలుగా అయితే నేను పొద్దున చెప్పిన మాటలు, నేను మీ ఇంటికాడికి వస్తాను, నిన్ను ఎక్కించుకుని అహోబిలం వస్తానని చెప్పినాను. పాపం భయపడినట్టున్నాడు. అందరినీ గ్యాదర్ చేసుకునే వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ లీడర్ని ఏదో అయిపోతుందని చెప్పి కంగారులో అందరినీ ఆలగడ్డకి రమ్మన్నాడు. కానీ హుందాతనంగా ఉండదు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, ఇది కేవలం ఒక డిస్కషన్ పెట్టడానికి ఆయన రమ్మని చెప్పిన ఒక ఆలోచనతో వద్దని చెప్పి నేను డైరెక్ట్గా అహోబిలంకి వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నిజంగా నా మీద అవినీతి ఆరోపణలు ఉండేదానికి నిరూపించడానికి నీ దగ్గర అన్ని విధాలుగా అన్ని నువ్వు సిద్ధంగా ఉండింటే నువ్వు 2 బండ్లు తీసుకొని అహోబిలంకి వచ్చి కూర్చున్నవాడివి. నేను ఎమ్మెల్యేగా నేను అడ్డుకోవాలనుకుంటే నేను అడ్డుకోయిండొచ్చు. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను గ్యాదర్ చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నేను పెద్ద సీన్ క్రియేట్ చేసేదాన్ని. కానీ నేనే పోలీసులకి తెలియకుండా నేనే 2-3 బండ్లలో వచ్చిన. ఇక్కడ ఎవరిని మొబిలైజ్ చేయలేదు, పక్క గ్రామాల వాళ్ళు ఎవరిని పిలుచుకోలేదు. ఓన్లీ అహోబిలం వాళ్ళని మండల కన్వీనర్ని తీసుకొచ్చి నేను ఇక్కడ అహోబిలం వచ్చి కూర్చున్నా. నువ్వు డిబేట్కి వస్తే నీ డిబేట్లో నేను కూర్చొని నువ్వా నేనా తేల్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన. కానీ నువ్వేం చేసినావు, తెలివిగా మొత్తము నీ వైసీపీ కార్యకర్తలు అందరినీ కూడా నువ్వు ఇంటికాడికి పిలిపించుకొని ఏదో జరిగిపోతుందని ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను పోలీసులు అడ్డుకునేలాగా నువ్వే చేసుకున్నావు. నిజంగా నువ్వు డిబేట్కి రావాలని అనుకో అంటే మధ్యాహ్నం నీ ఇంటికాడ ఎవరు లేరు, మధ్యాహ్నము మీ ఇంటికాడ పోలీసులు ఎవరు లేరు, గ్యాదరింగ్ లేదు. మేమే అహోబిలంకి వస్తున్నప్పుడు నర్సాపురం నుంచి నీ వైసీపీ కార్యకర్తలు పోతున్నప్పుడు నవ్వుకున్నాం, భయపడి నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకున్నావు అని. నిజంగా నువ్వు అవినీతిని అవి బయట పెట్టాలనుకో అంటే 2 బండ్లలో పోలీసులు కూడా చెప్పకుండా వచ్చి అహోబిలంలో కూర్చున్నవాడివి. నేను అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకున్నారండి మీరు? వైసీపీ నాయకులు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు అరాచకాలు చేస్తున్నామని చెప్పి మా మీద నిందలేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తున్నారంటే ఈరోజు మా మీద అబాండాలు వేస్తున్నారు. మేము ఊరికే చూస్తూ కూర్చుంటామా? వాళ్ళని మీరు కదా కంట్రోల్ చేయాలా. మీరు వాళ్ళని కంట్రోల్ చేయకపోగా ఎవరైతే ఇళ్లలో కూర్చొని అమ్మయ్య పోలీసులు వచ్చారని చెప్పి ఇచ్చేస్తారో వాళ్ళని మీరు అడ్డుకుంటారు. ఎవరైతే బయటికి మేము వచ్చామో మమ్మల్ని మీరు అడ్డుకోకుండా మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు. ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారా? ఇప్పుడు మేము వద్దామనుకున్నాము కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు, ఓయమ్మ ఇది అరాచకాలు, ఈ ప్రభుత్వం ఇస్తే అని వాళ్ళు మా మీద బురద చల్లనాక పోలీసులు వెళ్ళి ఇప్పుడు ఆపినారు. పొద్దున్నుంచి వాళ్ళు నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే ఎందుకు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? సీఎం గారు వస్తున్నారని మీకు తెలీదా? నేను ఎస్పీ గారికి ముందునే చెప్పిన గత కొన్ని నెలల నుంచి మొత్తుకుంటున్నా. నేను ఈ పార్థసారథి వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకునేలాగా చేస్తారు, మీరు అడ్డుకోండి అని మొదటి నుంచి చెప్తున్నా. ఎవరైనా విన్నారన్నమాట? ఇప్పుడు మేము గంగులలో రోడ్డు మీద కొట్లాడుకునేలాగా చేస్తున్నారు. ఎవడు ఆపుతారు దీన్ని? డిపార్ట్మెంట్ ఆపుతుందా? నేను చెప్పలేదా ఎస్పీ గారికి? ఆ పార్థసారథి పెద్ద ఫ్రాడ్, ఆ కొత్తగా వచ్చిన సీఈఓ పెద్ద ఫ్రాడ్, అతను అడ్డుకోండి అని నేను మొదటి నుంచి డిపార్ట్మెంట్ని మొత్తుకుంటున్నాను. ప్రెస్ మీట్లు పెట్టినాను. ఎవడైనా ఇన్వాల్వ్ అయినాడా? ఎస్పీ దగ్గర పంచాయతీ జరిగింది. ఏం చేస్తాడు ఎస్పీ గారు? ఏం చేసినారు? వాడు నా అనకూడదు సీఈఓ, ఆ వ్యక్తి దేవుడికి సంబంధించిన సిల్వరు, బంగారము, తలనీలాలు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీరు అతనికి వార్నింగ్ ఇవ్వండి. మీ ప్రొటెక్షన్ లేకుండా ఒక్క చిన్న
పూస కూడా బయటికి పోకూడదని చెప్పి నేను ఎస్పీ గారితో నేను కూర్చొని పంచాయతీ చేపిస్తే ఆయన వదిలేసినారు. నిన్నటికి నిన్న తలనీలాలు దేవుడికి సంబంధించినవి కొట్టారని చెప్పి చూస్తే మా వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. మేము టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మేము చేయాలా? సంబంధించిన ఎవరు అవినీతి చేశారనే ఒక చర్చ నువ్వా నేనా అనుకుంటూ ఈరోజు గంగుల బ్రిజేందరు మేము ఒక హోరాహోరీగా ఈరోజు పెద్దగా ఒక డిస్కషన్ జరిగింది. ఈరోజు ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణము నేను కొన్ని రోజుల క్రితము ఒక 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్. నేను 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో మఠంకి సంబంధించిన CEO ఎవరైతే ఉన్నారో ఆ మఠ పెద్దలకే తెలియకుండా అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి నేను మాట్లాడితే దాంట్లోకి దూరింది వైసీపీ నాయకులు, ఆ చర్చలోకి దూరింది వైసీపీ నాయకులు. నేను CEO గురించి మాట్లాడినాను. పార్థసారథి చేస్తున్న అవినీతి నేను బయట పెట్టడానికి నేను అహోబిలం పీఠాధిపతిని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ నేను ఆయన గురించి లేదా CEO గురించి నేను మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యలో ఎందుకు దూరినారు, మీకేం సంబంధము అని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నీ అవినీతి కార్యక్రమాలు నువ్వు దేవుడు సొమ్ము నువ్వు తిన్నావని చెప్పి నన్ను నా కుటుంబ సభ్యుల మీద నువ్వు అభాండాలు వేసి సాక్షిలో భూమా వారసులని చెప్పి అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమి అవినీతి చేస్తాం మేమని నిరూపించమని చెప్తుంటే పిచ్చి కూతలు కూస్తున్నారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడి నీకు ఇబ్బంది లేకుండా నేను ఒక చర్చకి నీతో నేను పిలిపించుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ నీ ఇంటికాడికి నేను పంపించినానా? నేను సవాల్ వదిలిన వెంటనే నీ పొజిషన్లో నేను ఉంటే ఏం చేసేదని తెలుసా? నేను సవాల్ వదిలిన వెంటనే ఎవరికి తెలియకుండా పోయి అహోబిలంలో కూర్చునేదాన్ని. నువ్వేం చేసినావు? మొత్తం దేశమంతా తెలిసేటట్టు అందరు ఇంటికాడికి రండి, ఇళ్ళ కాడికి రండి అని చెప్పి జనాలు నువ్వు పిలిపించుకున్నావు. అందుకు పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు చర్చే కావాలని అనుకో అంటే అహోబిలంకి నువ్వు ఒక్కడే వచ్చేవాడివి. కానీ నువ్వు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి నువ్వు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడానికి నువ్వు భయపడ్డావు కాబట్టే నువ్వు జనాలను పిలిపించుకొని నువ్వు ఈరోజు ఇళ్లలో కూర్చొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఏమి ఆధారాలు చూపించినావు నువ్వు? ఈ CEO పార్థసారథి తమిళనాడు వాళ్ళకి జుట్టు తలనీలాలు తీసుకుపోతుంటే జగద్విఖ్యాత రెడ్డి ఆపినాడు. అసలు అతను జుట్టు బయటికి పంపించడానికి వీలే లేదని చెప్పి టెండర్లు క్యాన్సిల్ అయిన లెటర్ నేను చూపిస్తుంటే నువ్వు ఏందో మాట్లాడుతున్నావు. ఏం ఆధారాలు చూపించినావు? నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చదివినావు ఎవడెంత కట్టాలి అని. దానికి నాకేం సంబంధం ఉంటుంది? నేను నిరూపిస్తా. నన్ను ప్రజలు ఎవరు ప్రశ్నించలేదే, నువ్వు ప్రశ్నించినావు. అందుకే నీకు ఆధారాలు చూపిస్తా. నువ్వు రా అని చెప్తున్నా. నిన్ను చంద్రబాబు నాయుడు గారికి నేను తీసుకుపోవాలంట. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పెట్టే ప్రోగ్రాము స్టేజ్ మీదకి డిస్కషన్ చేస్తాడంట. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు పెద్ద నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు వస్తున్నావు అంటే రెడ్ కార్పెట్ వేసి సీఎం దగ్గర నీతో పంచాయతీ పెట్టించడానికి ఈరోజు అయిపోయిందని అనుకుంటున్నావేమో. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈ చర్చ మళ్ళీ జరుగుతుంది. నువ్వు రావాలనుకుంటే ఎస్పీ కాడికి రా, నీకు ప్రొటెక్షన్ ఇప్పిస్తా. నువ్వు భయపడుతున్నావు అంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, ఆడే చర్చ చేద్దాము. నీకు పోలీసులతో ఏం మాట్లాడే నీకు ఇబ్బంది లేకుండా నేను చేయాలంటే సిగ్గులేదు మీకు ఆ మాటలు మాట్లాడడానికి? ప్రతిపక్షంలో పెద్ద నాయకుడు మీరు, వాడు పక్కన మళ్ళీ సంకలు వేసుకొని తిరుగుతున్నాను వాళ్ళని. ఎవడైతే నిన్ను మీ నాన్నని బూతులు తిట్టినాడో వాళ్ళని సంకలు వేసుకొని తిరుగుతున్నావు. మళ్ళీ మీకు పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన నడకలు. మీరు నాకు నీతులు చెప్తారు, నాకు రాజకీయాలు నడిపిస్తారు. ఆలగడ్డలు అన్నింటికీ సిద్ధమంట. రమ్మను, ఇద్దరిని రమ్మను. నువ్వు ఒక్కడివిరా. ఎందుకు పెద్ద రాజకీయాలు ఇది ఈ సందర్భం రాకూడదని చెప్పే గత కొన్ని నెలల నుంచి డిపార్ట్మెంట్కి నేను మొత్తుకొని చెప్తున్నా. ఇదే అహోబిలం వల్ల మేమందరం రోడ్డు మీద పడి కొట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దని నేను ప్రెస్ వాళ్ళ మీద అడుగుతున్నా. మీకు చెప్పలేదా? నేను ఎన్ని రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను దీని గురించి. ఎవడైనా పట్టించుకున్నాడా? ఏ నాయకుడైనా దిగొచ్చి మా పంచాయతీ చేసినాడా? ఎవడు చేయలేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాం. అయినా నేను ఎక్కడో CEO అతని మీద కేసులు ఉన్నాయి, అతను అవినీతి చేశాడు, అతని ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను ఆధారాలను తీసి నేను అతని గురించి మాట్లాడుతుంటే నీకేమొచ్చింది? నువ్వెందుకు మధ్యలో దూరినావు అంటున్నా. నేను ముందే అవాయిడ్ చేసి ఉండాలా. ఏంది గంగుల నాని ఏం మాట్లాడుతున్నాడు? తలనీలాలు దేవుడివి,
తమిళనాడు వాళ్ళకి ఇచ్చుకుంటే నీకేందా? నువ్వెవడు అడగడానికి? నీకేం సంబంధం? ఆ జుట్టు ఏదైతే తలనీలాలు దేవుడికి సంబంధించింది టెండర్లు క్యాన్సిల్ అయినాయి, పోస్ట్పోన్ అయిందని చెప్పి పొద్దున లెటర్ చూపించారా లేదా? మరి టెండర్లు పోస్ట్పోన్ అయిన తర్వాత తలనీలాలు తమిళనాడు వాళ్ళకి ఎట్లా ఇచ్చినారు? ఒకవేళ నిజంగా అంటే అది మటన్కి సంబంధించింది అయితే ఆ రోజే ఆ CEO ప్రెస్ మీట్ పెట్టి లేదు తమిళనాడు వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అని రూల్ ప్రకారం ఎందుకు మాట్లాడలేదు? మొన్న నైట్ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆ తలనీలాలు అహోబిలం గుళ్ళోనే ఉన్నాయి. ఎందుకు ఆ తమిళనాడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? అసలు ఇప్పుడున్న దేవస్థానం వాళ్ళకు కూడా తెలియదు తమిళనాడు వాడికి ఇచ్చినాడని చెప్పి ఆ CEO పార్థసారథి. అటువంటి వాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, నీకేం సంబంధం? ఇప్పుడు నేను అడుగుతున్నా, అహోబిలం నరసింహస్వామికి సంబంధించిన తలనీలాలు కొట్టేసిన వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే నీకేంటి దాంతో పాత్ర? నీ కమిషన్ ఎంత? నువ్వెంత తీసుకున్నావు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ కార్యకర్తల మీదే ఆ CEO పార్థసారథి నీ కార్యకర్తల మీద నా కార్యకర్తల మీద కోర్టుకు పోయి గుళ్ళోకి కూడా రాకూడదని చెప్పి కోర్టుకు పోయినాడు. దాని గురించి నువ్వు మాట్లాడట్లేదు ఎందుకు? అంటే వైసీపీ నాయకులని నువ్వే ఇరికించి నీ కార్యకర్తలు, ఎందుకంటే సీసా వాళ్ళంతా నీ వర్గం కాదు, మీ పెద్దనాన్న వర్గము, అందరిని ఇరికించి పాడేస్తే వీళ్ళకి ఎవరు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ తమిళనాడు వాడికి ఇచ్చుకుంటే దాంట్లో మొత్తం కమిషన్ నేనే కొట్టేయచ్చని నువ్వు ప్లాన్ చేసినావు కాదా? నువ్వు నిరూపించు. తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అయిన కాగితాలు నీ కాడికి ఎట్లా వచ్చినాయి? మఠం వాళ్ళ చేతిలోనే లేదు అది. నువ్వు సిగ్గుపడాలా? నరసింహస్వామి తలనీలాలు కొట్టేసిన దాంట్లో నువ్వు స్కామ్లో నువ్వు ఉన్నావంటే నువ్వు సిగ్గుపడాలా? నువ్వు గ్యాదర్ చేసుకుంటావా? నేను డిబేట్కి రమ్మంటే నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకొని నువ్వు పెద్ద హడావిడి చేసి ఒక సీన్ క్రియేట్ చేసి నువ్వు సృష్టిస్తున్నావు. నిజంగా అంటే నువ్వు డిబేట్కి రావాలని అనుకోయింటే 2 బండ్లలో వచ్చేవాడివి, నువ్వు ఎందుకు రాలేదు? ఈరోజు ఇది ఇక్కడితో ఆగదు. ఎవడైనా వాస్తవాలు లేకుండా మీరు నిరూపించలేని పరిస్థితులలో మీరు అడ్డదిడ్డంగా నోరుందని పారేసుకుంటే మాత్రము మేము చూస్తూ కూర్చోము. గత 5 సంవత్సరాల నుంచి చూస్తూ కూర్చున్నాము. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఏ తప్పు చేయకుండా మేము నిందలు పడాలంటే పడాము. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా సీరియస్గా చెప్తున్నాను. మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు 2 పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడండి. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము తప్పు ఏం చేశారు తప్ప? వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఏం మాట్లాడినా అది ఒప్పుతుంది. అది ఇప్పుడు నేను అహోబిలంకి వచ్చినా, నువ్వు ఎందుకు రాలేదు? 2 గంటలు పట్టింది నీకు మొత్తం మొబిలైజ్ చేసుకోవడానికి. ఈ 2 గంటల్లో 2 బండ్లు వేసుకుని నువ్వు వచ్చిండొచ్చు. ఇప్పుడు నేను మీ ఇంటికే వస్తున్నా, ఎందుకంటే పోలీసులు నిన్ను అడ్డుకున్నారు. నువ్వు పెద్ద నేను పెద్ద హీరోని, నా పక్కన కూర్చున్న గాడిద వాడొక హీరో అని చెప్పి మీరు హీరోలు అవుతారు చూడు, అది నేను కానియను. నేనే మీ ఇంటికాడికి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా పెద్ద నాయకుల్లాగా ఫీల్ అయిపోతారేమో, నేను నిరూపిస్తా మీరేందో. నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా, మీకు ఏం హక్కు ఉందని వాళ్ళు అడ్డుకుంటున్నారండి? 2 రోజుల నుంచి ఇది జరుగుతుంది. 2 రోజుల నుంచి ఒక్కడు కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడలేదు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఒక్కడు కూడా వాళ్ళతో మాట్లాడలేదు. రేపు సీఎం గారు వస్తున్నారు. ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకునే పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఆ CEO పార్థసారథి. అతన్ని మీరు కంట్రోల్ చేయమని మొదటి నుంచి ఎస్పీకి నేను చెప్తూనే ఉన్నా, చేయలేకపోయినారు. ఇప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు మేమో తేల్చాలా? గంగుల బ్రిజేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలా, లేకపోతే నేను చేసే అవినీతి నిరూపించనే తీరాలా? ఈ 2 జరగకుండా ఈరోజు ఎవరు ఇళ్ళ కాడికి పోయేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను.